వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉపరితల ద్రోణి ప్రభావంతో గాలి వాన బీభత్సం సృష్టించింది. అనంతపురం జిల్లా రైతులు పూర్తిగా నష్టపోయారు. ఒకవైపు అరటి పంటలు, మరోవైపు చీనీ తోట, ఇలా వివిధ రకాల పంటలన్నీ కూడా ఈ గాలి వాన బీభత్సానికి నేలకూలినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆత్మకూరు మండలంలోని గొరిదిండ్ల ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పూర్తిగా నష్టపోయారు. అరటి తోట ఏ విధంగా పడిపోయింది గాలివాన బీభత్సానికి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైతు అమర్నాథ్ రెడ్డి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఏ విధంగా నష్టపోయారు, ఎంత నష్టం వచ్చింది. అన్నా చెప్పండి అన్న, నిన్న కురిసినటువంటి గాలి వాన బీభత్సానికి అసలు మీ పంట ఏ విధంగా నష్టపోయింది, ఏ ఏ పంటలు పెట్టారు, ఏ విధంగా? అరటి పెట్టినాం 4 ఎకరాలు, పూర్తిగా దెబ్బతిండిపోయింది. ఎకరాకు వచ్చి 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాం, పూర్తిగా దెబ్బతిండిపోయింది. కంటికి రెప్పలా కాపాడినటువంటి పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా కాయ కాసింది, మార్కెట్కి తరలించాల్సినటువంటి పరిస్థితి. మరి ఏంటి మీ పరిస్థితి ఏంది? ఏం పరిస్థితి, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. 1 ఎకరా పైన ఎంత ఖర్చు పెట్టింటారు నా రైతులు? కూలీలకు కానీ మొక్కలు తేవడానికి ఎన్ని రోజుల శ్రమ? 1 ఇయర్, సంవత్సరం పట్టింది. 4 లక్షలు కానీ పెట్టినాం ఎకరాకి. మరి ఏంటన్నా ఈ చేతికి వచ్చినటువంటి పంట రైతుకి కష్టపడి 6 కాలం కష్టపడినటువంటి పంట ఉడుపుకుంటే వచ్చి డబ్బులు వస్తాయి, తర్వాత చేసినటువంటి అప్పులు తీరుతాయి అనేటువంటి విధంగా, అదే విధంగానే ఎంతో కొంత మిగులుతుంది అనేటువంటి ఆనందం. మరి ఈ ఆనందం మీకు మిగిలిందా? ఆనందం ఏం లేదు, పూర్తిగా నష్టపోయినాము. ఎన్ని ఎకరాల్లో పంట పూర్తిగా? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలు. అన్న, ఇంత పంట నష్టపోయింది, ఇంత నష్టపోయినా కూడా మీరు అసలు నవ్వుతున్నారు ఏంది? ఈ నవ్వులో ఏమనుకోవాలి? ఈ నవ్వుని అంటే ఒక బాధతో అంతే, మనం ఏం చేయలేము సార్. పంట పోయిన అంటే ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మొక్కలు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ విధంగా కష్టపడ్డారు? హైదరాబాద్ నుంచి వచ్చిందండి. మొక్క వచ్చేవాడు 14 రూపాయలు, 14 రూపాయలు. పెట్టుబడి, మందులు, కూలీలు, డ్రిప్ సదుపాయంతో డ్రిప్ ఇరిగేషన్, మందు ప్యాకెట్లు, కూలీలు అంతా. ఇది ఈ విధంగా దాదాపుగా 1 ఎకరా పైన 1,00,000-1,50,000 దాకా పెట్టుబడి పెట్టామనేటువంటి విధంగా రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చూస్తున్నాం మనం పంట ఏ విధంగా నష్టపోయింది అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కాయలన్నీ కూడా నేల కూలినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి ఫలితంగా ఏ విధంగా నష్టపోయింది అనేటువంటిది కూడా మనం మన కెమెరామెన్ ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఈ విధంగా ఏ విధంగా నష్టపోయారు అనేటువంటి స్పష్టంగా విజువల్స్ చూస్తున్నాం. దాదాపుగా 7-8 అడుగుల పైగా వచ్చినటువంటి అరటి తోట మొత్తం ఒక్కసారిగా నేల కూలింది. ఈ విధంగా కింద కూడా కాయలు పడిపోయినటువంటి పరిస్థితిని కూడా మనము స్పష్టంగా చూడవచ్చు. మొత్తం నేల కూలినటువంటి పరిస్థితి. ఇలాగే మొత్తం జిల్లాలో దాదాపుగా 6-7 కోట్ల రూపాయల పంట కూడా నష్టపోయింది అనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం రైతులు ఒకవైపు చీనీ తోటలు కావచ్చు, మరోవైపు అరటి తోటలు కావచ్చు, ఈ విధంగా ఇవన్నీ కూడా నేలకూలినటువంటి పరిస్థితి. అరటికాయలన్నీ కూడా, ఈ అరటికాయలు ఈ విధంగా బాగా చేతికొచ్చినటువంటి అరటికాయలన్నీ కూడా నేల కూలిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు యొక్క కంట కన్నీరు కారుతోంది. ఏ విధంగా మేము ఇక జీవనాలు సాగించాలి, ఏ విధంగా మేము బతకాలి, మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి అనేటువంటి విషయంగా కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఇంత పెద్ద ఎత్తున పంట మొత్తం పంట మొత్తం కూడా నేల కూలినటువంటి పరిస్థితిని మన కెమెరామెన్ స్పష్టంగా చూపిస్తున్నారు. విజువల్స్ లో మొత్తం చూడొచ్చు ఏ విధంగా పంట నేల కూలింది అనేటువంటి విషయాన్ని. అమర్నాథ్ రెడ్డి రైతు కూడా కనీసం ఇంత పంట నేల కూలినప్పటికీ ఇక ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రైతు యొక్క కంట కన్నీరు కూడా ఇమిరిపోయింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. అందుకే ఆయన ఇంత పంట నష్టపోయినప్పటికీ ఇక మనం చేసేదేముంది, ప్రకృతి యొక్క ప్రకోపానికి మనము ఏ విధంగా చేయాలి, ఏమి చేయలేనటువంటి పరిస్థితి కదా అని చెప్తున్నారు. అన్న చెప్పండి, చూస్తున్నామన్నా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మొక్క అంతా కింద పడిపోయాయి కాయలన్నీ. ఈ కాయలు ఏమన్నా ఉపయోగపడతాయా? అంటే చేతికి వచ్చాయా ఆల్రెడీ? లేదు, 20 రోజులు పోయింటే అయిపోతుంది సార్. మరో 20 రోజుల్లో చేతికి వస్తుంది. అంటే ఎంత సైజుకి వచ్చాయి?
అర్ధ భాగం వచ్చింది సార్. అర్ధ భాగం వచ్చింది. ఒక 1 మంత్ అంటే అయిపోయేది. 1 మంత్ ఉంటే అయిపోయేటం. ఉమ్. ఇక నెల రోజులు అయినంటే కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పంట మొత్తం చేతికి వచ్చేటువంటిది. అసలు కాయ దాదాపుగా 30-40% కాయ మొత్తం కూడా వచ్చింది. ఇక నెల రోజులు అయితే పూర్తిగా పాకానికి వచ్చేటువంటి పరిస్థితి, మాగే పరిస్థితికి వస్తే ఇక ఈ పంటను కోసి మార్కెట్ కు తరలించడం ద్వారా తమకు ఎంతో కొంత కనీసం ఎంత ఆదాయం వచ్చేదన్న ఒక ఎకరా పైన ఎంత వస్తుంది? ఇప్పుడు రేటు బాగుంది, ఉంటే వచ్చేది. ఎంత వచ్చేది ఒక ఎకరా పైన? ఎకరాకు 3-4 లక్షలు. 3-4 లక్షలు అంటే టోటల్ గా 3-4 లక్షలు పోయిందంటే దాదాపుగా 4.5 ఎకరాలు పెట్టామంటున్నారు. దాదాపుగా 12 లక్షలు 15 లక్షల రూపాయలు అంతేకాకుండా మీ శ్రమ, కృషి ఇవన్నీ దాదాపు కూడా ఒక 15-20 లక్షల రూపాయలు పెట్టుబడిగా ఉండేటువంటి పరిస్థితి. అంతే. ఇది ఈ విధంగా రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పంట మొత్తం నేలకూలినటువంటి నేపథ్యంలో ఎకరాకు కనీసం 4 లక్షల రూపాయలు చేతికి వస్తుంది అనుకున్నాము ఒక ఎకరా పైన. ఈ విధంగా నేను 4 నుంచి 4.5-5 ఎకరాల దాకా పంట పెట్టాను. అంతా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయలు కూడా 20-25 లక్షల రూపాయలు చేతికి వస్తుంది అనేటువంటి సందర్భంలో ఈ విధంగా అకాల వర్షం మా ఇంట ఉన్నటువంటి ఆనందాన్ని ఒక్కసారిగా పటాపంచలు చేసేసింది అనేటువంటి విధంగా కూడా రైతు అమర్నాథ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షం, అదే విధంగానే విధ్వంసం సృష్టించినటువంటి గాలివాన బీభత్సానికి రైతు మొత్తం తన పంటను పూర్తిగా నష్టపోయి ఏడవడానికి కనీసం కంట నీరు కూడా రావలేదు, ఆ నీరు కూడా ఇంకిపోయింది అనేటువంటి విధంగా కూడా రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి, మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వమే ఆదుకోవాలి అనేటువంటి విధంగా కూడా రైతు అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా నుంచి.